Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. ఈ నెల 13 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు ప్రకటించాయి. సమ్మె కాలంలో విడతల వారీగా నిరసనల కార్యక్రమాలుంటాయని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సంఘం తెలిపింది. చలో సెక్రటేరియట్ కూడా ఉండొచ్చని చెప్పారు. 1200 కోట్ల ఫీస్ రియంబర్స్మెంట్ బకాయిల్లో ఇవాళ 200 కోట్లను ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 12వ తేదీ లోపు మిగిలిన 1000 కోట్లు ఇవ్వకపోతే 13వ తేదీ నుంచి సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై సీఎం ఆఫీస్తో తప్ప ఎవరితోనూ చర్చలు చేయబోమన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలంటున్నారు. ఈ నెల 13 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు ప్రకటించాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ లైవ్ లో ఉన్నారు. మహేష్, స్వాతి, ఈరోజు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమైక్య సమావేశమైంది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పైన ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలపైన చర్చించింది. అయితే దసరాలోపు 600 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ ఇవ్వలేనటువంటి నేపథ్యంలో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఈరోజు 600 కోట్లలో 200 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్టుగా ఈ సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో యాజమాన్యాలకు సమాచారం వచ్చినటువంటి నేపథ్యం. దాదాపుగా 300 కోట్ల వరకు కూడా విడుదల చేసి ఉంటుంది ఈరోజు ప్రభుత్వం అనేటువంటి అభిప్రాయాన్ని కూడా యాజమాన్యాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే మిగతా ప్రధానంగా దీపావళి లోపు 1200 కోట్ల రూపాయలు ఏదైతే గతంలో ప్రభుత్వం టోకెన్లు ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి బకాయిలన్నిటి కూడా టోకెన్లు ఇచ్చిన మేరకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఏదైతే ఈరోజు 200 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో మిగతా 1000 కోట్ల రూపాయలని దీపావళి లోపు ఇవ్వాలని, అంటే ఈ నెల 12వ తేదీలోపు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఒకవేళ 12వ తేదీ లోపు కనుక 1000 కోట్లని ఇవ్వనట్లయితే 13వ తేదీ నుండి సమ్మెకు వెళ్తామని చెప్పేసి ఈరోజు యాజమాన్యాల సమైక్య ప్రకటించింది. అంతేకాకుండా ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా తమతో సమావేశం ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి, సీఎం క్లారిటీ ఇవ్వాలి. అయితే మిగతా విభాగాలు ఏవైతున్నాయో ప్రభుత్వంలో అవన్నీ కూడా సీఎంఓ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కావాలనే చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో సీఎం ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. విద్యాశాఖ పైన ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లారిటీ ముఖ్యమంత్రి నుండి రావాలని చెప్పేసి కూడా ఉన్నత విద్యా యాజమాన్యాల సమైక్య నేతలు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒకటి, ఈరోజు ఏదైతే 200 కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంతేకాకుండా మిగతా 1000 కోట్ల రూపాయలు ఏవైతున్నాయో అవి ఈ నెల 12 లోపు ఇవ్వాలి. ఇవ్వనట్లయితే 13వ తేదీ నుంచి సమ్మె వెళ్తాం. అంతేకాకుండా 12వ తేదీ నుండి 18వ తేదీ లోపు ఏదో ఒక రోజు యాజమాన్యాలతో, మొత్తం ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు అన్నిటితో కలిపి ఒక సమావేశాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేయాలి. ఇక అంతేకాకుండా ఏదైతే 13వ తేదీ నుంచి సమ్మెకి వెళ్తున్నామో ఈ సమ్మె వివిధ రకాలుగా ఉంటుందని కూడా చెప్తున్నారు. చలో సెక్రటేరియట్ కార్యక్రమం కూడా ఉండొచ్చు, చలో జిల్లా సంబంధించినటువంటి జిల్లా ప్రోగ్రాం కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వాతి, ఏదైతే ప్రభుత్వం 12వ తేదీలోపు 1000 కోట్లలో మరికొన్ని నిధులు విడుదల చేసినా కూడా వీళ్ళు సమ్మెకు పోయేటువంటి అవకాశం అయితే లేదు. రైట్ మహేష్.